ఏ విధంగా ఉన్నారు? వారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి? అసలు ఎలా ఉండాలంటారు? థ్యాంక్ యూ మేడం. నేటి తరం యువత చాలా యువరక్తంతో వారి యొక్క లక్ష్యం వైపు పరిగెత్తేవారు కొందరైతే, నిర్లక్ష్యంగా ఉంటూ ఆకర్షణీయ వైపు పరిగెత్తుతున్న వారు కొందరు. సో డిఫరెంట్ టూ టైప్స్ ఆఫ్ ఉన్నారు. సో ఎక్కువగా మొత్తంలో మనం చూస్తే ఆకర్షణకు అంటే సోషల్ మీడియా కావచ్చు, క్రికెట్ బెట్టింగ్స్ అవ్వచ్చు, ఐపీఎల్ మ్యాచెస్ అవ్వచ్చు, ఇలా లక్ష్యం వైపు కాకుండా నిర్లక్ష్యంగా ఉంటూ ఆకర్షణమైనటువంటి వాటిపైన పరిగెత్తున్న వారి సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంది. అతి కొద్ది మంది మాత్రమే వారు అనుకున్నటువంటి లక్ష్యం వైపు వెళ్తూ వారు పెట్టుకున్నటువంటి గోల్ కోసం ప్రయత్నం చేస్తూ కొద్ది మంది మాత్రం చేరుతూ ఉన్నారు మేడం. మరి ఈ క్రమంలో మనం ఈ రోజుల్లో ఉన్నటువంటి యువతకు డెఫినెట్లీ ఒక మంచి మోటివేషన్తో వారికి ఒక మార్గనిర్దేశం చేయడానికి మరి 99 టీవీ సక్సెస్ సీక్రెట్స్ పేరుతో వచ్చినటువంటి ప్రోగ్రామ్ని స్వాగతిస్తున్నాం. మరి ముఖ్యంగా నేటి యువతలో ఉన్నటువంటి బిహేవియరల్ మార్ప్స్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కరోనా తర్వాత చాలా విపరీతమైనటువంటి ఆలోచన విధానం మారింది. సో పెద్దల్లో అయితేనేమో ఆరోగ్య సమస్యలు వచ్చేసాయి, మరి యువత పిల్లల్లో అయితేనేమో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఎక్కువగా అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు మొబైల్ అనేటువంటిది ఒక విలాసవంతమైన వస్తువుగా ఉండేది, బట్ ఇది అదొక అవసరంగా మారింది. కరోనా సమయంలో మన మొబైల్ని వారి చేతిలో పెట్టేసి మరి ఎక్కడికి బయటకు వెళ్ళకుండా కూర్చేటట్టు చేసాం. బట్ ఇప్పుడు ఈరోజు అదే మొబైల్ని ఒక అడిక్ట్ అయిపోయి ఆ మొబైల్ ద్వారా సోషల్ మీడియాని దానికి అడిక్ట్ అయిపోయి, సో వారు అందులో ఏమి చూస్తున్నారో తెలియదు. సో అవసరమైనటువంటి వాటికన్నా అనవసరమైన వాటిని చూస్తూ ఆకర్షణకు లోనైపోతూ వారి లక్ష్యాన్ని అనేటువంటిది వారికి ఏమీ తెలియకుండా బతికేస్తూ ఉన్నటువంటి యువత మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేటి యువతలో లక్ష్యం అనేటువంటిది ఏంటో తెలీదు, వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. మనం చూస్తున్నాం, ఒక చిన్న వాట్సాప్లో ఒక మెసేజ్ చేయాలన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నాను. సో వెంటనే నేను వాట్సాప్లోకి వెళ్తాను, యాప్లోకి వెళ్తాను, వెళ్ళి మీ నెంబర్ నేను సెర్చ్ చేస్తాను, లేక మీ నేమ్ నేను సెర్చ్ చేస్తాను. చేసిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. అంటే ఒక మెసేజ్ పంపడానికే మనం ఒక అడ్రస్ని సెర్చ్ చేస్తాం. బట్ అలాంటిది జీవిత గమ్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటో తెలియకుండా ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. అలా నిర్లక్ష్యంగా ఉన్నవారిని మనం లక్ష్యం వైపు పరిగెత్తించాల్సినటువంటి బాధ్యత మరి ఈరోజు మన యొక్క 99 టీవీ తీసుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైనది మేడం. ఈరోజు వారి యొక్క లక్ష్యం ఎలాంటి లక్ష్యం పెట్టుకుంటే బాగుంటుంది, ఆ లక్ష్యం గురించి సంబంధించిన విశేషాలు తప్పకుండా డిస్కస్ చేద్దాం. లక్ష్యం అనేది ఎప్పుడు ఏ వయసులో వారు నిర్దేశించుకోవాలంటారు? ఎటువంటి లక్ష్యాన్ని వాళ్ళు పెట్టుకోవాలి? ఎస్ మేడం, ఇప్పుడు మనం ఇక్కడ ఒక నేచర్ను అబ్జర్వ్ చేద్దాం. లక్ష్యం అనేది ఎప్పుడు పెట్టుకోవాలి? కొందరు అంటారు 25 years లోపు సెటిల్ అయిపోవాలంటారు, కొందరేమో లక్ష్యం ఇంటర్లో పెట్టుకోవాలంటారు, కొందరు డిగ్రీలో అంటారు. నేనంటాను అది 8th, 9th, 10th అంటే టీనేజ్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే వారి యొక్క ఆలోచన విధానం అనేటువంటిది మార్పు మొదలవ్వాలి. అక్కడే వారి యొక్క టార్గెట్ని పెట్టుకోవడం అనేటువంటిది జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన సీజనల్గా చూస్తే పంట అనేటువంటిది రైతు ఎప్పుడు పెట్టుకోవాల్సిన వయసు అనేది ఎప్పుడంటే 8th, 9th, 10th టీనేజ్లోనే మనం ఒక డ్రీమ్ అనేటువంటి సెటప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము నేచర్లో ప్రకృతిలో పంటలు వేస్తాం. రైతు కనుక సరైనటువంటి పంటలు సరైన సమయంలో వేస్తేనే సరైనటువంటి పంట వస్తుంది. అది జూన్, జూలై, ఆగస్ట్ ఈ నెలలో. ఏ మాత్రం పంట ఆలస్యంగా వేస్తే డెఫినెట్లీ పంట అనేటువంటిది డెఫినెట్లీ రాదు. ఆ పంట కేవలం 3 నెలలు మాత్రమే. బట్ మన యూత్ యొక్క పంట 100 ఏళ్ల పంట. ఈ 100 ఏళ్ల పంటలో వారి యొక్క ఆలోచన విధానంలో మార్పులు రావాలి. దానికి సంబంధించిన గోల్ సెట్టింగ్ అనేది ఎగ్జాక్ట్లీ టైం చెప్పాలంటే టీనేజ్లోనే వారి యొక్క లక్ష్యాన్ని మనం ఆ టైంలో మీరు చెప్పినట్లుగా 8th, 9th ఆ టైంలో వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉంటుందా మైండ్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి? నైస్ క్వశ్చన్ మేడం. ఆ మెచ్యూరిటీ ఉండదు, బట్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్కి దానికి తగినటువంటి స్ఫూర్తివంతమైనటువంటి ఒక సినారీని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులపైన మరియు తల్లిదండ్రులపైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఎక్కడైనా క్లాసులకు వెళ్ళి మీరు ఈవెన్ 4th, 5th దగ్గర స్టూడెంట్స్ దగ్గర కూడా వెళ్ళి అబ్జర్వ్ చేసి అడగండి, మీరు ఏమవుతారా అని చెప్పండి. డాక్టర్ అవుతారు అంటారు, లేకపోతే పోలీస్ అంటారు, లేదా టీచర్ అంటారు, ఇంజనీర్ అంటారు, సైంటిస్ట్ అంటారు, వీలైతే ఇంకా సినిమాల్లో హీరోలు అయితే వాళ్ళలా కూడా చెప్తారు. అంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే అబ్జర్వేషన్ అనేటువంటిది ప్రతి పుట్టిన పిల్లోడి నుంచి ఉంది. సో అబ్జర్వేషన్ స్కిల్స్ ద్వారానే గోల్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అంటే ఒక ఆలోచన విధానం అనేటువంటిది అక్కడే పడుతుంది. సో దీనికి డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా స్కూలింగ్లో టీచర్స్ పై ఉంటుంది. తర్వాత దాన్ని స్ట్రెంథెన్ చేయాల్సింది
పేరెంట్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనం ఆలోచన అనేటువంటిది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అబ్దుల్ కలాం ఒక మాట చెప్పాడు, కళ్ళు కనండి సాకారం చేసుకోండి అని చెప్పాడు. ఎలాంటి కళ్ళు కనాలి? ఇప్పుడు ఎలాంటి కళ్ళు కంటున్నారు పిల్లలు అంటే వాళ్ళు సినిమాలు, బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, సినిమాలో ఏం జరుగుతుంది అనేటువంటి కళ్ళు కంటా ఉన్నారు. సో నిద్రపోతే అవే వస్తున్నాయి, లేస్తే అవే కళలే వస్తున్నాయి. అంతెందుకు మేము స్కూల్స్లో చాలా వరకు వెళ్తే పిల్లలు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అబ్బాయిలు మేము తగ్గేదేలే అనేటువంటి డైలాగ్స్ వాడుతూ ఉన్నారు. అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది సమాజం? అంటే వాళ్ళు దేన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అంటే సినిమాలు, సోషల్ మీడియా ఉన్న ప్రభావము వారికి అదే స్కూల్లో ఒక మంచి విఐపీస్, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంజనీర్స్, మంచి ఉన్నటువంటి విఐపీస్ని కనుక తీసుకొచ్చి వారితో స్ఫూర్తివంతమైనటువంటి ప్రోగ్రామ్స్ కనుక కండక్ట్ చేస్తే డెఫినెట్లీ అందులో వాళ్ళు కూడా నేను అలా అవ్వాలనేటువంటి స్ఫూర్తి తీసుకుంటారు. అదే అక్కడ ఆలోచననే ఒక సీడ్, ఆ సీడే వారి యొక్క లక్ష్యం వైపు పరిగెత్తిస్తుంది మేడం. అంటే ఇప్పుడు స్కూల్స్లో టీచర్ అడుగుతారు నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అంటే డాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు. ఇప్పుడు చెప్పిన 100%లో మేబీ 50%ఏ వాళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అవుతున్నారు, వాళ్ళు అనుకున్నది అచీవ్ చేస్తున్నారు. మిగిలిన పర్సంటేజ్ ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నారు? ఎగ్జాక్ట్లీ మేడం. ఇక్కడ ఏదైతే గోల్ ఉందో ఆ గోల్కి వాళ్ళు జస్ట్ ఆ టెంపరీగా మాత్రమే, చాలా మంది ఆ టెంపరీ ఎమోషన్గా ఫీల్ అయ్యి నేను ఇలా అవ్వాలని ఫీల్ అవుతారు. అంటే అది లాంగ్ జర్నీ అవ్వటం లేదు. సో కొందరు నేను ఇలా అవ్వాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇష్టాలు, వైఖరులు మారుతూ ఉంటాయి. అంటే వైఖరిని లక్ష్యంగా మనం చూడొద్దు, వారి యొక్క ఒపీనియన్స్ని మనం లక్ష్యంగా చూడొద్దు. అందుకే ఎవరికి ఎలాంటి లక్ష్యం ఉందనేటువంటిది 8th, 9th, 10th ఒక ఆలోచన పడి వారు ఇంటర్మీడియట్లో తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కావాలంటే డెఫినెట్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంపీసీ మ్యాథమెటిక్స్ బేస్డ్ సంబంధించినటువంటి కోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అర్థమైంది ఎక్కడ పడ్డ సీడు? డెఫినెట్లీ స్కూల్లోనే పడాలి. దానికి సంబంధించినటువంటి ప్రాపర్ ప్రోగ్రామ్స్, ప్రాపర్ సీడ్స్ వేయడానికి కావాల్సినటువంటి ఒక సీనరీని మనం క్రియేట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ బీయింగ్ యాజ్ ఎ పేరెంట్స్ పైన, టీచర్స్, స్కూలింగ్స్ పైన చాలా ఉంది మేడం. అంటే ఓకే, స్కూల్లో ఆ టీచర్స్ ఆ పాత్ర తీసుకుంటున్నారు, అలాగే పేరెంట్స్ కూడా తీసుకుంటున్నారు. అంటే మనం అనుకున్నంతగా 100% ఇటు పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పిల్లలకి ఏదైతే కావాలో ఆ సపోర్ట్ని, ఆ మోటివేషన్ని ఇస్తున్నారా? ఎవరు? పేరెంట్స్ అంటారు. పేరెంట్స్ ఏదో టీచర్స్. ఎస్. అయితే ఇక్కడ ఏంటవుతుంది, ఇక్కడ కొంత చిన్న పొరపాటు ఏం జరుగుతుందంటే పేరెంటింగ్ అనేటువంటిది కూడా చాలా లోపం ఉంది. పేరెంటింగ్లో ఏం జరుగుతుందంటే వీరి యొక్క అవసరాలు, వీరి యొక్క కోరికలు తీర్చే యంత్రాలుగా పిల్లల్ని చూస్తూ ఉన్నారు. అంటే ఈయనకు ఉంటుంది నేను డాక్టర్ చేయించాలి నా కొడుకుని, నా కూతుర్ని, లేకపోతే టీచర్ చేయాలని, ఇది ఒక డ్రీమ్ వీళ్ళకు ఉంటుంది. వీరి డ్రీమ్స్ని తీర్చే యంత్రాలుగా పిల్లలు చూసినంత కాలం పిల్లలకి పేరెంట్స్కి మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వి ట్రస్ట్ ద స్టూడెంట్స్, కిడ్స్, వాళ్ళ పిల్లల్ని నమ్మాలి. వారి యొక్క ఆలోచన విధానం తగినటువంటి ఎడ్యుకేషన్ మనము ఇవ్వగలగాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కొన్ని డిస్ట్రాక్షన్స్ అనేటువంటిది డెఫినెట్లీ వస్తాయి, ఆకర్షణలు అవుతాయి, యాంటీ సెక్సువల్ ఫీలింగ్స్ ఉండడం, అట్రాక్షన్ అవ్వడం, సినిమాలు అవ్వచ్చు, క్రికెట్